ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, శ్రమ వచ్చినప్పుడు మనము కృంగిపోయినట్లయితే చేతకాని వారిలాగా ఉండిపోతాము. అందుని బట్టి మనము శ్రమ కలిగినప్పుడు కృంగిపోకుండా దేవుని వైపు చూసినట్లయితే తప్పకుండా ఆయన మనకు సహాయము అందిస్తాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం ప్రకారంగా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అవును, పక్షిరాజు ఏ రీతిగా రెక్కలు చాపి పైకి ఎగురుతుందో ఆ రీతిగానే యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. కనుక పిల్లరా, శ్రమ దినమున మనము కృంగిపోవలసిన అవసరం లేదు. దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.